మామూలుగా వింటర్ సీజన్లో ఫాగ్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఉమ్, బట్ ఇప్పుడు ఏంటంటే ఫాగ్ వల్ల కొలైడ్ అయినప్పుడు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఓకే. అయితే ఇది కొంత విచిత్రమైన యాక్సిడెంట్ చెప్పొచ్చు. ముందుగా ఎక్కడ ఎలా జరిగింది చెప్పుకొని దాని తర్వాత అసలు ఈ మధ్య కాలంలో ఇట్లా బస్సులు తరచుగా ఎందుకు ఫైర్ ఫైర్ అంటుకొని నిప్పు అంటుకొని చనిపోతున్నారు, దీనికి కారణాలు ఏంటి అనేవి తర్వాత చూద్దాం. సో ముందుగా ఇదేంటంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర గ్రామన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ బ్రిడ్జి మీదకి దాదాపు రాత్రి అంటే దీని అర్లీ మార్నింగ్ అని చెప్పొచ్చు 2:30 గంటలు ఆ టైంకి సడన్ గా బస్సులో మంటలు వ్యాపించింది. ఇది ఒక ట్రావెల్ బస్సు, త్రిబుల్ ఆర్ ట్రావెల్స్ అంటారు దీన్ని. ఈ ట్రావెల్ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళగానే ఒకసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయ్యి లోపల ఉన్న ప్రయాణికుల్ని స్టాఫ్ని అలర్ట్ చేశాడు. దాంతో మంట అంటుకునే లోపలే డ్రైవర్ చాకచక్యంగా బిహేవ్ చేయడం, స్టాఫ్ కూడా ఇమ్మీడియట్గా స్పందించడంతో రెండోది బస్సులో ఎక్కువ మంది లేరు, 6 మంది ప్యాసింజర్లు, 4 మాత్రం స్టాఫ్ ఉన్నారు. మొత్తం 10 మందే ఉన్నారు కాబట్టి 10 మందిని సేఫ్గా డ్రైవర్ కమ్ స్టాఫ్ దించగలిగారు. నిజానికి ఇది డ్రైవర్ని మెచ్చుకోవాలి. డ్రైవర్ కానీ అప్రమత్తంగా లేకపోతే వీళ్ళందరూ కూడా నిద్రలో ఉన్నారు ఆ టైంలో, మిగతా స్టాఫ్ కానీ తర్వాత ప్యాసింజర్స్ కానీ. వాళ్ళని అలర్ట్ చేయడంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా సడన్గా మనకి నిద్రపోతున్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి పొగ వల్ల కూడా స్పృహ కూడా పోతుంది. చాలాసార్లు యాక్సిడెంట్లలో పొగ వల్ల స్పృహ పోయి స్మోక్ వల్ల చాలా మంది అలాగే నిద్రలోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ డ్రైవర్ ఇదిగా ఉండి గట్టిగా అరిచి ఆయన నిద్రలేపాడు. మిగతా స్టాఫ్ కూడా లేచారు, సో దించేశారు. కానీ మంటలు ఆరిపోయే లోపలనే బస్సు అయితే కాలిపోయింది. దాదాపు ₹1 కోటి వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ పర్టికులర్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ అవడం అనేది ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఫైండ్ అవుట్ చేశారు. అంటే దీని తర్వాత డ్రైవర్ ఫోన్లు చేశాడు పోలీసులకి, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు కానీ బస్సు అయితే దగ్ధమైపోయింది. బట్ ఇప్పటి వరకు ఉన్న కారణాన్ని ప్రైమా ఫేసి కారణం అయితే ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. ఎందుకంటే ఎక్కడ కొల్లైడ్ కావడం కానీ ఇంకేమీ జరగలేదు కాబట్టి అదే అయి ఉండొచ్చు అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసాం కర్నూలులో కూడా 19 మంది చనిపోయినారు. ఆ తర్వాత కర్నూలు ప్రమాదం తర్వాత దీన్ని స్ట్రిక్ట్గా రూల్స్ అమలు చేస్తున్నాం అది ఇది అన్నారు, కానీ ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 45 ప్రమాదాలు ఈ మధ్య కాలంలో జరిగినాయని చెప్తున్నారు. అందులో ఒక 50 మంది వరకు చనిపోయారు. సో అసలు ఈ ప్రమాదాలకు కారణాలు ఏంటి, ఎందుకు తరచుగా ఈ ట్రావెల్ బస్సులు కానీ స్లీపర్ బస్సులు కానీ ఎందుకు ఇదవుతున్నారు, అందులో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అందరూ కూడా వేరే మార్గాలు లేవు, జనాలు బస్సులు పోవాలి. సో అందరూ భయపడుతున్నారు కానీ ఇంకా వేరే మార్గం లేదు. భయపడినా కూడా అదే బుక్ చేసుకుని పోతున్నారు. సో వాళ్ళు కూడా రేట్లు పెంచేసి ఫిట్నెస్ లేకపోయినా కూడా ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి చేస్తారు. ఇప్పుడే వీళ్ళకి కూడా ఆర్టీఐ వాళ్ళకి వీళ్ళకంతా సంపాదించుకోవడానికి కూడా మంచి తరుణం ఇదే అనమాట. ఆ మధ్య ఇక్కడ ఒక ఆర్టీ అధికారి పట్టుబడితే కూడా ఆయన దగ్గర దాదాపు 100 కోట్లు దొరికాయి. అంటే ఆస్తులు, 5 స్టార్ హోటల్లో దాని పార్ట్నర్షిప్ ఇలాగంతా ఉందన్నమాట. అంటే ఈ స్థాయిలో ఉందంటే కరప్షన్ పెద్ద ఇది. అయితే బేసిక్గా ఇప్పటి వరకు దీని మీద వర్క్ చేసిన వాళ్ళు చెప్తున్న కారణాలు ఒకసారి చూసుకుంటే మనం బేసిక్గా ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ అండ్ సర్క్యూట్స్ అని ఇది ప్రధాన కారణం. దీనికి కారణం ఏంటంటే మామూలుగా ఆ బండికి తగినట్టుగా మేకింగ్లో ఎలక్ట్రికల్ వైరింగ్ అవన్నీ జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రా ఇన్వర్టర్స్ పెట్టేస్తారు, ఇన్వర్టర్లు పెట్టడం, సబ్ ఊపర్లు పెట్టడం, ఎక్స్ట్రా లైట్లు పెట్టడం, ఈ బిల్డప్లు ఎక్కువ చేసేస్తారు. ఈ ఎక్కువ చేసిన దానికి సరిపోయే వైరింగ్ సిస్టమ్ అనేది అక్కడ ఉండదు. సబ్ ఊపర్స్ ఇవన్నీ పెడతారు కదా, అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ పెడతారు. దీనికి సరిపోయే కెపాసిటీ అనేది ఉండదు అనమాట. దానివల్ల ఎక్కువగా ఈ షార్ట్ సర్క్యూట్లు జరగడం మనకు గమనిస్తున్నాం. ఇది నెంబర్ 1 కాజ్ అని చెప్తున్నారు. ఫైరింగ్ కి ప్రధాన కారణము ఎలక్ట్రికల్ అండ్ షార్ట్ సర్క్యూట్స్ ప్రాపర్గా లేకపోవడం. అట్లాగే అది ప్రాపర్ స్టాండర్డ్స్ లో ఉండడు. మామూలుగా ఎఫ్ఆర్ రేటెడ్ అంటారు, అంటే ఫైర్ రెసిస్టెన్స్ రేటెడ్ అని మనకి ఉందన్నమాట. ఫైర్ రెసిస్టెన్స్ రేటెడ్ మెటీరియలే వాడాలి వైరింగ్ అనేవన్నీ. కానీ వీళ్ళు ఏం చేస్తారు, బేసిక్గా
ఖర్చులు తగ్గించుకోవడం కోసం చీప్ మెటీరియల్ ఇక్కడ వేసేస్తారు. వాడేస్తారు. సో దానివల్ల ఇవి అవుతున్నాయి. రెండవది ఫ్యూయల్ సిస్టమ్ లీక్స్, పంక్చర్స్, ఇగ్నిషన్ ఆఫ్టర్ కొల్లిజన్, అంటే ఎక్కడైనా ఇదైనప్పుడు కొల్లైడ్ అయినప్పుడు ఇవి డీజిల్ ట్యాంక్ లో నుంచి మంటలు వ్యాపించడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని బస్సులు ఇప్పుడు సిఎన్జి కానీ ఎల్పిజి కూడా వాడుతున్నారు, అది కూడా ప్రమాదాలకు గురవుతుంది. ఇది ఏమో కొల్లిజన్ అయినప్పుడు, అంటే దేనైనా ఢీకొన్నప్పుడు ఇది జరుగుతుంది. దీనికి ఏంటంటే ఇంజిన్ దగ్గర మామూలుగా ఫైర్ బాటిల్ అని పెట్టాలి.